హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీదారులపై పోలీసులు కొరడా జుడిపించారు. మెరుపు సోదాల్లో 25 టన్నులకు పైగా కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. ఆహార పదార్థాల కల్తీపై హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా అలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హెచ్ ఫాస్ట్ బృందం చేపట్టిన భారీ ఆపరేషన్లో పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులు, ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. 13 వ్యాపార సంస్థల్లో హెచ్ ఫాస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డై, టాల్కమ్ పౌడర్ వాడినట్లు గుర్తించినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ఇంప్రాపర్ లేబులింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్ గా ఉండేది. నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. స్వాధీనం చేసుకున్న వాటిలో కల్తీ అయిన ఆవాలు, వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలు వంటి మసాలా దినుసులు ఉన్నాయి. వాటిని ఎలా కల్తీ చేస్తున్నారో సజ్జనార్ స్వయంగా మీడియాకు వివరించారు. కల్తీ మసాలాల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని సిపి హెచ్చరించారు.